డాక్టర్ గారు, రీసెంట్గా న్యూస్లో చూసాము, మనకి రష్యాలో క్యాన్సర్ని ఫైట్ చేయడం కోసం వ్యాక్సిన్ తయారు చేసినట్టు. సో వ్యాక్సిన్ అంటేనే ఒక డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసేది. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసేయచ్చా? మీరు అనుకున్నట్టే చాలామంది అనుకుంటున్నారండి. బట్ ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ కాదు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగపడేలాగా దీన్ని తయారు చేస్తున్నారు. ఇది ఒక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటాం అనమాట. ఇది పర్సనలైజ్డ్ వ్యాక్సిన్. అంటే అందరు పేషెంట్స్కి ఒకే వ్యాక్సిన్ పనిచేయదు. క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ట్యూమర్ని తీసి దాంట్లో కొన్ని యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ఈ వ్యాక్సిన్ తయారు చేస్తారనమాట. సో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే పేషెంట్ ఇమ్యూన్ సిస్టమ్ని ట్రైన్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్ అనేవి క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి కిల్ చేసే విధంగా చేస్తుంది. ఇనీషియల్గా దీన్ని యానిమల్స్లో స్టార్ట్ చేశారు. వాటిని ప్రీ క్లినికల్ స్టడీస్ అంటారనమాట. దాంట్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అందుకని ఆ తర్వాత హ్యూమన్స్లో పేషెంట్స్లో స్టడీస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇనీషియల్గా ఫేజ్ 1 స్టడీ అంటారు. అంటే తక్కువ మంది పేషెంట్స్లో ఫస్ట్ స్టడీ చేస్తారనమాట. అలాగా ఒక 48 పెద్ద పేగు క్యాన్సర్ పేషెంట్స్ని తీసుకొని వాళ్ళలో ఈ వ్యాక్సిన్ని స్టడీ చేశారు. వాళ్ళలో 60 to 80% దాకా ట్యూమర్స్ క్యాన్సర్ కంతులు అనేవి బాగా తగ్గినట్టుగా ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత ఇప్పుడు దానికి ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్లో ఫేజ్ 2, ఫేజ్ 3 స్టడీస్ అంటామన్నమాట. ఎక్కువ మంది పేషెంట్స్లో స్టడీ చేస్తున్నారు. సో ఈ ఎక్కువ మంది పేషెంట్స్లో స్టడీ చేసినప్పుడు కూడా ఇలాగే మంచి రిజల్ట్స్ వస్తే కనుక అప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది అప్రూవ్ అయ్యి అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మన క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంకొక స్టెప్ ముందుకు వేసిన వాళ్ళం అవుతాము. పేషెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్. ఇంకా అప్రూవ్ కాలేదు, అవైలబుల్గా లేదు. థ్యాంక్ యూ.